ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు. ఒకరిని మించి ఒకరు తెలివైనవారు, మోసం చేయడంలో దిట్టలు. ఒకరోజు వారు తమ దగ్గరున్న ధాన్యాన్ని పరస్పరం మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. మొదటి స్నేహితుడు ఇంటికి వెళ్లి తన భార్యతో, నేను కట్టెల బూడిద ఇచ్చి దానికి బదులుగా అరబస్తా అక్రోటు కాయలు తెచ్చాను అని గొప్పగా చెప్పాడు. భార్య సంతోషంగా పళ్ళెం పట్టుకుని వచ్చింది. కానీ బస్తా విప్పి చూడగా అందులో తినడానికి ఏమీ లేదు. కేవలం పనికిరాని పైన్ చెట్టు విత్తనాలు మాత్రమే ఉన్నాయి. మరోవైపు తెల్లటి బట్టలు వేసుకున్న రెండో స్నేహితుడి పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. అతను అరబస్తా మైదాపిండి తెచ్చానని చెప్పాడు. కానీ తీరా తెరిచి చూస్తే అందులో కేవలం బూడిద మాత్రమే ఉంది. ఇద్దరికీ విపరీతమైన కోపం వచ్చింది. తమ ప్రాణ స్నేహితుడే తమను మోసం చేశాడని నమ్మలేకపోయారు. ఇద్దరూ గొడవ పడదామని పాత చోటికే చేరుకున్నారు. కానీ ఒకరినొకరు చూసుకోగానే ఇద్దరికీ నవ్వు ఆగలేదు. నువ్వు నన్ను మోసం చేశావు, నేను నిన్ను మోసం చేశాను, కాబట్టి లెక్క సరిపోయింది అని నవ్వుకుంటూ గొడవ పడటం కంటే కలిసి పని వెతుక్కోవడం మేలని నిర్ణయించుకున్నారు. ఆ తరువాత ఒక ధనవంతుడైన జమీందారు వారిద్దరినీ 3 రోజుల పనికి కుదుర్చుకున్నాడు. పని పూర్తయ్యాక జమీందారు సంతోషించి వారికి బంగారు పళ్లేలను బహుమతిగా ఇచ్చాడు. కానీ వారిద్దరూ పేదవారే కాదు, అత్యాసపరులు కూడా. జమీందారు దగ్గరున్న బంగారు నిధికి కాపలా లేదని వారు గమనించారు. అర్ధరాత్రి సమయంలో మరికొంత బంగారం దొంగిలించాలని ప్లాన్ వేశారు. ఆ నిధి ఉన్న గోతి దగ్గరకు చేరుకుని ఒకరి నడుముకు ఒకరు తాళ్లు కట్టుకున్నారు. ఒక స్నేహితుడు బస్తా తీసుకుని లోపలికి దిగాడు. పైన ఉన్న స్నేహితుడు, ముందు బంగారాన్ని పైన పంపించు, ఆ తరువాత నిన్ను పైకి లాగుతాను అన్నాడు. కానీ కింద ఉన్నవాడికి అనుమానం వచ్చింది. నేను బంగారం పంపిస్తే వీడు నన్ను ఇక్కడే వదిలేసి పారిపోతాడు అని ఊహించాడు. అతను అనుకున్నట్టే జరిగింది. పైన ఉన్నవాడు బస్తా అందగానే అది తీసుకుని పారిపోయాడు. కానీ కొంచెం దూరం వెళ్లాక బస్తా లోపల నుండి రెండో స్నేహితుడి గొంతు వినిపించింది. నిజానికి కింద ఉన్న స్నేహితుడు మోసపోకుండా ఉండటానికి తానే ఆ బంగారు బస్తాలోకి దూరాడు. కొంతసేపటికి బస్తా మోస్తున్న స్నేహితుడు అలసిపోయి నిద్రపోయాడు. ఆ గ్యాప్లో రెండో స్నేహితుడు బంగారం తీసుకుని మాయమయ్యాడు. ఇప్పుడు పచ్చటి బట్టలు వేసుకున్న మొదటి స్నేహితుడికి ఒక ఐడియా వచ్చింది. అతను ఒక కొమ్మను విరిచి దానికి తాడు కట్టి నడుస్తూ ఆవులా అరిచాడు. ఎడ్లబండి వస్తుందని భ్రమపడిన రెండో స్నేహితుడు సంతోషంతో బయటకు వచ్చి చిక్కాడు. ఈసారి మొదటి స్నేహితుడు బంగారం తీసుకుని వెళుతూ అలసటగా ఉందని పడుకున్నాడు. ఇది కనిపెట్టిన రెండో స్నేహితుడు మళ్లీ బంగారం తీసుకుని ఇంటికి పారిపోయాడు. ఇంటికి వెళ్లిన రెండో స్నేహితుడు తన భార్యతో, నన్ను నేలలో పాతిపెట్టు, ఒకవేళ నా స్నేహితుడు వస్తే నేను చనిపోయానని చెప్పు. భార్య ఏడుస్తూ అలాగే చేసి ఇంట్లో కొవ్వొత్తులు వెలిగించింది. మొదటి స్నేహితుడు వచ్చి చూడగా తన స్నేహితుడు మరణించాడని తెలిసింది. కానీ అతనికి అనుమానం వచ్చి, నా తమ్ముడి కోసం నేను సమాధిని సరిచేస్తాను అని ఎద్దులా నేలను తవ్వడం మొదలుపెట్టాడు. లోపల ఉన్న స్నేహితుడు భయపడి, ఒరే ఎద్దు, అటు వెళ్ళు, నన్ను తవ్వకు, నా స్నేహితుడు నన్ను కనిపెట్టేస్తాడు అని అరిచాడు. అప్పుడు మొదటి స్నేహితుడు నవ్వుతూ, నిన్ను ఎప్పుడో కనిపెట్టేశాన్రా అన్నాడు. చివరికి ఎన్ని జిత్తులు వేసినా ఒకరినొకరు పూర్తిగా మోసం చేసుకోలేకపోయారు. చివరికి ఇద్దరూ కలిసి బంగారాన్ని సమానంగా పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ తరువాత వారి 2 కుటుంబాలు పేదరికం నుండి బయటపడ్డాయి. నీతి: నిజమైన స్నేహం తెలివితేటలతో సాగదు. ఒంటరిగా అన్నీ దక్కించుకోవాలని చూడటం కంటే కలిసిమెలిసి ముందుకు సాగడమే మేలు.